కలయిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను దుబాయ్లో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. కార్యక్రమంకు సంబంధించిన గోడపత్రికను మాజీ ఎంపీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవిష్కరించారు. వివిధ రంగాల్లో విశేష సేవలు చేస్తున్న తెలుగు వారిని గుర్తించి వారికి ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ను దుబాయ్లో నిర్వహించడం చాలా ఆనందదాయకంగా ఉందన్నారు. తెలుగు ప్రజల కీర్తి ప్రపంచం నలుదిశలా వ్యాపించడం తెలుగు ప్రజల అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఆచార్యులు ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికార భాషా సంఘం పూర్వ సభ్యులు ఈరోజు మీ అందరి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే శత వసంత కళా వైభవం మాన్యులు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు, మాన్యులు స్వర్గీయ శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క 100 సంవత్సరాలు జయంతోత్సవాలు మనం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దుబాయ్లో ఈ నెల 25వ తేదీన కేంద్ర ప్రభుత్వం యొక్క సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం యొక్క పర్యాటక శాఖ, దుబాయ్ తెలంగాణ సొసైటీతో ఈ కళ అనేటువంటి ఒక సంస్థ, కలయిక ఫౌండేషన్ ఒక సంస్థ అందరూ కలిసి పెద్ద ఎత్తున వీరిద్దరి శతజయంతోత్సవాలని దుబాయ్లో జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్వాతి పత్రిక సంపాదకులు శ్రీ వేమూరి బలరాం గారికి కూడా సత్కారాలు చేస్తూ ఉన్నారు. దాంట్లో